హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 13వ వారం ప్రారంభమైంది. ఇక 13వ వారం నామినేషన్స్లో భాగంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నామినేషన్స్లోకి రావడం జరిగింది. మెగా చీఫ్ అయిన కారణంగా రోహిణి మాత్రమే నామినేషన్స్ నుండి సేవ్ అయ్యింది. మిగిలిన 8 మంది కంటెస్టెంట్స్ కూడా నామినేషన్స్లోకి వచ్చేశారు. ఇక ఈ వారం నామినేషన్స్ ముగియడంతో బిగ్ బాస్ ఫైనల్ రేస్ టు ఫినాలే టాస్క్ని అయితే ప్రారంభించాడు. అయితే ఈ సీజన్ లిమిట్లెస్ అంటూ ప్రారంభమైంది కాబట్టి రేస్ టు ఫినాలే టికెట్ గెలిచి ఫినాలే వీక్లోకి అడుగు పెట్టాలి అంటే అన్లిమిటెడ్ టాస్కులు గెలవాలి అంటూ బిగ్ బాస్ ఒక ట్విస్ట్ అయితే ఇచ్చాడు. అయితే అన్లిమిటెడ్ టాస్కులు ఆడించడానికి బిగ్ బాస్ హౌస్లోకి మాజీ బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్ అయితే లోపలికి రానున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్లోకి రానున్న మాజీ కంటెస్టెంట్స్ ఎవరు అంటే బిగ్ బాస్ సీజన్ 4 ఫేమ్ అఖిల్ సార్థక్, అలాగే దేత్తడి హారిక బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ప్రస్తుతం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో రేస్ టు ఫినాలే టాస్క్లు ఆడించి వారిలో నుంచి ఒకరిని రేస్ టు ఫినాలేకి పంపించి వారికి ఆ టికెట్ అందించి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళనున్నారు. సో మొత్తంగా ఈ సీజన్లో రేస్ టు ఫినాలే టాస్క్ చాలా ఆసక్తిగా జరగబోతుంది అని చెప్పవచ్చు. ఎందుకు అంటే టాస్కులు ఆడటంలో కానీ మాటలు మాట్లాడటంలో కానీ అఖిల్ని మించిన మరో కంటెస్టెంట్ ఉండడు అని చెప్పవచ్చు. సో అఖిల్ వచ్చి టాస్కులు ఆడించాడు అంటే ఖచ్చితంగా ఆ టాస్కుల్లో పర్ఫెక్ట్గా రిజల్ట్ అయితే వస్తుంది అని చెప్పవచ్చు. సో దీన్ని బట్టి ఈ సీజన్లో రేస్ టు ఫినాలే టాస్క్ చాలా ఆసక్తిగా సాగబోతుంది అని అర్థమవుతుంది. మరి మీ దృష్టిలో ఈ సీజన్లో ఎవరు రేస్ టు ఫినాలే టికెట్ గెలిచి వారు ఫినాలే వీక్లోకి అడుగు పెట్టాలని కోరుకుంటున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే రోహిణి రేస్ టు ఫినాలే టాస్క్ గెలిస్తే డైరెక్ట్గా రేస్ టు ఫినాలే టాస్క్ గెలిచిన కారణంగా ఫినాలే వీక్లోకి అడుగు పెడుతుంది. అలా కాకుండా మిగిలిన వారిలో ఏ ఒక్కరు గెలిచినా కూడా రేస్ టు ఫినాలే టికెట్ ద్వారా ఫైనల్ వీక్లోకి చేరాలి అంటే ఈ వారం నామినేషన్స్ గండం నుంచి బయటపడాల్సి ఉంటుంది. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలుపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.